ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేస్తున్నారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. 6వ అంతస్తు అడ్మిన్ బ్లాక్ లో మంటలు మొదలయ్యాయి. సమీపంలో పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. అగ్ని ప్రమాదాలు వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గడిచిన కొద్ది రోజుల్లో అటు ఇండస్ హాస్పిటల్ అవనివ్వండి, లేదా ఇటు సెవెన్ హిల్స్ హాస్పిటల్ అవనండి, మొన్న మెడికవర్ హాస్పిటల్ అవనివ్వండి, అనేక హాస్పిటల్స్లో వరుస ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. పోయిన ఆదివారం కరెక్ట్గా చూసుకుంటే కనుక రైల్వే ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదాలు గల కారణాలు ఏంటనేది కొంత తెలియరావాల్సినప్పటికీ కూడా ఈ రోజు ప్రస్తుతం చూసుకుంటే విశాఖ సెవెన్ హిల్స్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. స్థానికులు ఎవరు అంటే ఇక్కడ పేషెంట్స్ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూడాలంటే కనుక ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో సుమారుగా 7 ఫ్లోర్స్ ఉండడం జరిగింది. 7 ఫ్లోర్లోని కూడా మొదటి 5 ఫ్లోర్లోని పేషెంట్లు ఉన్నప్పటికీ కూడా మిగిలిన ఆ 2 ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఫ్లోర్లోని కూడా అడ్మినిస్ట్రేషన్ తాలూకా వ్యవహారం అంటే అక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి సెవెన్ హిల్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ అక్కడ అన్నీ ఉంటాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు లేదా ఈ యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఇండస్ హాస్పిటల్లో జరిగినటువంటి ప్రమాదం మరొకసారి ఈ సెవెన్ హిల్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా విశాఖ వాసులంతా కూడా బంబెల్లెత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు 3 ఫైర్ ఇంజిన్స్ అయితే ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క లోపల ఒక ఫైర్ స్టేషన్ పనిచేస్తుండగా మరో పక్క ఏదైతే ఈ లిఫ్టింగ్ ద్వారా తీసుకెళ్ళినటువంటి విజువల్లో మనకు క్లియర్గా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ లిఫ్టింగ్ ద్వారా తీసుకున్నటువంటి ఈ ఫైర్ ద్వారా కూడా లోపల ఉన్నటువంటి అగ్ని సెగలు ఏవైతే ఉన్నాయో ఆపి ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా క్లియర్గా మనం విజువల్ చూపిస్తున్నాడు. చూడొచ్చు ఏదైతే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి లిఫ్టింగ్ ద్వారా ఆ వాటర్ని కూడా ప్రెజర్ చేస్తూ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ లోపల ఏం జరిగింది, ఎంత వరకు ఆస్తి నష్టం జరిగిందని అయితే ఇంకా అధికారికంగా అయితే చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక రకంగా చూడొచ్చు ఏవైతే విశాఖలో జరుగుతున్నటువంటి ఈ వరుస ప్రమాదాలను అసలు ఏ రకంగా చూడొచ్చు అనే విషయాన్ని చూడొచ్చు. ఈ పెద్ద ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్ లిఫ్టింగ్ ద్వారా కూడా ఆ పైకి తీసుకెళ్లి ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అగ్ని మాపకులు ఆపేందుకు గాను కూడా ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే మొత్తానికి విశాఖ ఏదైతే గడిచిన కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరగడంతో ఈ ప్రమాదాలు కాస్త కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రోగులు కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది సెవెన్ హిల్స్ అనేది చాలా కీలకమైనటువంటి హాస్పిటల్. అత్యంత సమీపంలో అంటే జన సమీకరణ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులంతా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఎటువంటి పేషెంట్స్కి ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు. ఎందుకంటే జరిగినటువంటి బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ బ్లాక్లో అయితే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అయితే వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఫైల్స్ మాత్రమే ఇక్కడ పూర్తిగా దగ్ధమయ్యాయని అయితే కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో సమాచారం అందేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఫైర్ సిబ్బంది చూడొచ్చు, ఆ ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి అయితే రాలేనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి లోపల ఇప్పటికే మీటింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపలికి రమ్మనే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ కేజీ సెవెన్ హిల్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాల్లో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదాలని అదుపు చేసేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది అయితే కొంత శ్రమిస్తున్నారని చెప్పాలి. ఆ ఫైర్ సిబ్బంది పడుతున్నటువంటి కష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే